ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ రీజన్ ఏంటంటే 21వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేసే సినిమాలకి రాయితీలు ప్రకటించారు. అందులో ప్రథమంగా లో బడ్జెట్ సినిమాలకి గవర్నమెంట్ లొకేషన్స్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ 4 కోట్ల రూపాయల లోపు తీసే సినిమాలకి స్టేట్ ఎస్జిఎస్టీ ఏదైతే ఇప్పుడు 18%లో 9% ఉందో అది 28%లోనూ 4% గవర్నమెంట్ రాయితీగా ప్రకటించిందండి. అలాగే 15 లో బడ్జెట్ సినిమాల్లో 15 చిత్రాలకు 10 లక్షల రూపాయలు చెప్పిన సబ్సిడీ ప్రకటించిందండి. సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో తీసిన సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కి మనం గవర్నమెంట్లో పర్మిషన్ తీసుకొని వాళ్ళందరూ మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్నాం. ఓకే, పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా ఆంధ్రప్రదేశ్లో సరైన వసతులు లేవు కనుక వాటి వరకు పర్మిషన్ తీసుకొని బయట చేసుకోవడానికి గవర్నమెంట్ కొన్ని ప్రకటించిందండి. సో చిన్న సినిమాలకి ఇది చాలా మంచి ప్రోత్సాహం అండి. ఒక్కొక్క చిన్న సినిమా మీద 40-50 లక్షల రూపాయలు ప్రొడక్షన్ టైంలోనే నిర్మాతకి సేవ్ అయ్యే ఇది ఉందండి. సో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రకటించిన ఈ రాయితీలకి మేము హర్షం వెలిబుచ్చుతున్నామండి. అలాగే మా ప్రొడ్యూసర్ అందరూ కూడా ఈ ఫెసిలిటీని అవైల్ చేసుకోవాలని చెప్పడం కోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మేము పెట్టడం జరిగిందండి. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు. ఎట్లాగ లోగడ వాళ్ళు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సినిమా ఇండస్ట్రీకి ఎట్లాగ చేయొత్తునిచ్చి ఇక్కడ ఇండస్ట్రీ హైదరాబాద్ రావడానికి ఎట్లా చేశారో అట్లాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా ఇండస్ట్రీ రావాలని మంచి ఉద్దేశంతో ఈ రాయితీలు ప్రకటించారు. సో వీటిని మేము పూర్తిగా మా నిర్మాతలు సద్వినియోగం చేసుకుంటారు. సో మంచి క్వాలిటీ సినిమాలు తీస్తారు. ఈ బడ్జెట్ వాళ్ళకి క్వాలిటీ సినిమా తీయడానికి ఉపయోగపడుతుంది ఈ రాయితీ ఏదైతే ఉందో అది. సో ఇది ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నామండి. ఈ రాయితీల వరకు ఇదండి. పోతే ఈ మధ్య కేరళలో జరిగిన విపత్తుకి మేము తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి 10 లక్షల రూపాయలు వారికి ఆర్థిక సాయంగా ఛాంబర్ నుంచి చేయాలని మేము నిర్ణయం తీసుకున్నామండి. సో ఇవి మెయిన్ ఇష్యూస్ ఇవేనండి మేము చెప్పదలుచుకున్నవి. ఈ రాయితీలన్నీ మాకు ప్రకటించిన ఎఫ్డీసీ చైర్మన్ శ్రీ అంబికా కృష్ణ గారికి ధన్యవాదాలండి. అలాగే ఎఫ్డీసీ ఎండీ గారు చైర్మన్ అందరూ కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. రాష్ట్రానికి ఇండస్ట్రీ రావాలని చాలా మంచి ఆశయంతో ఉన్నారు. సో మేము డెఫినెట్గా వారి ఆ సహకారాన్ని మేము తీసుకొని మేము ఇండస్ట్రీకి అక్కడ వెళ్ళి షూటింగ్స్ చేయడానికి మేము మా వంతుగా మేము సహకరిస్తామండి. అట్లాగే వైజాగ్లో కూడా చేయాలని గవర్నమెంట్ ల్యాండ్ ఇది లొకేట్ చేశారు. అక్కడ కూడా ఇండస్ట్రీకి స్టూడియోస్కి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్స్ కానీ ఆల్ అదర్ డెవలప్మెంట్స్కి వైజాగ్లో ల్యాండ్ లొకేట్ చేశారు. త్వరలో అది కూడా ప్రకటన వస్తుందండి. సో ఈ అన్ని రకాలుగా వీటిని సద్వినియోగం చేసుకొని ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో కూడా షూటింగ్లు జరగడానికి మా వంతుగా మేము కృషి చేస్తామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ద ప్రెస్ యాజ్ వెల్ as టు ద ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ ఎఫ్డీసీ చైర్మన్ అండ్ ఆల్ ది గవర్నమెంట్ అఫీషియల్స్. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఏం ప్రకటిస్తుందా అని ఎన్నో రోజుల నుంచి మా నిర్మాతలు అలాగే ఎగ్జిబిటర్సు
వేచి చూస్తున్నారు. అయితే ఏంటంటే మన 116 అనే ఒక జీవో ద్వారా వారు ఏ లొకేషన్ అయితే లొకేషన్స్ కోసం అయితే గవర్నమెంట్ లొకేషన్స్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ మీరు ఎక్కడ షూటింగ్ చేసుకున్నా ఫ్రీ చేశారు. అలాగే రెండు ఏంటంటే 15 సినిమాలు ఏ చిన్న సినిమాలు సందేశాత్మకంగా అయితే ఉంటాయో ఆ సినిమాలకి కుటుంబ పరంగా సమాజ పరంగా ఉంటాయో ఆ సినిమాలకి 10 లక్షలు వారు రాయితీగా సబ్సిడీగా ప్రకటించారు. అయితే ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏంటంటే ఆ జీవోలో చూసాం. ఏంటంటే మా ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ చెప్పారు, అక్కడ ఆఫీస్ పెట్టుకోవాలి, అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, అంటే ఓవర్ నైట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవట్లేదు. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నీ మేము ఎఫ్డిసి చైర్మన్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం. మెయిన్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొన్న తీసుకున్న చిన్న సినిమాకి అంటే ఎక్కడ ఏం జరిగినా చిన్న సినిమా అనేది ఇబ్బంది పడుతుంది. ఇందులో చిన్న నిర్మాతలు ఎక్కువ ఉన్నారు. చిన్న నిర్మాతలని అట్రాక్ట్ చేయడంలో వెరీ గుడ్ నిర్ణయాలు 5-6 నిర్ణయాలు తీసుకున్నారు. సింగిల్ విండో ఎప్పటి నుంచో అడుగుతుంది ఏపీ తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్. ఆ సింగిల్ విండోని వారు ప్రకటించడం దాన్ని ఒప్పుకున్నారు. అది ఎక్కడైతే ఈ ట్యాక్స్ బెనిఫిట్ని పర్టికులర్గా ఏంటంటే చిన్న సినిమాకి చాలా పెద్ద వరంగా జరిగింది. ఏంటంటే మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం రాయితీ మొత్తం అసలు ట్యాక్స్ లేకుండా చేయటం చాలా ఎక్సలెంట్ థింగ్ అది. ఎందుకంటే చిన్న సినిమాకి ఈరోజు థియేటర్లు వేయాలంటేనే ఇబ్బంది ఉంటుంది. అలాంటి సందర్భంలో మంచి ఇన్సెంటివ్ ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్. 2 జిఎస్టీ దానికి సంబంధించి మేము కట్టి మళ్ళీ తిరిగి తీసుకున్నా అదో గొప్ప నిర్ణయం. గవర్నమెంట్ సాక్రిఫై చేస్తున్న నిర్మాతల కోసం. ఎందుకంటే ఏ పర్సంటేజ్ అయితే ఉందో అది బ్యాక్ ఇవ్వటం. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మంచి నిర్ణయాలు తీసుకుంది. ఇంకా చాలా విషయాల మీద ఇంకా అడగదలుచుకున్నాం. అయితే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తూ, అలాగే మా నిర్మాత పంపిణీదారులు ప్రదర్శకుడు అయినటువంటి అంబికా కృష్ణ గారు, ఎందుకంటే ఆయన సినిమా వాడవటంతో మేము చెప్పిన నిర్ణయాలకి చాలా దగ్గరగా ఆలోచించి ఇండస్ట్రీకి ఏమీ ఇబ్బంది లేకుండా ఫస్ట్ చిన్న సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఇంకా అనేకమైనవి చేయాల్సి ఉన్నాయి. అంటే ఓవర్ నైట్ అన్నీ చేయలేరు. కానీ ఉన్న దాంట్లో ఇప్పుడున్న కండిషన్లో ఆంధ్రప్రదేశ్ ఈ నిర్ణయాలు తీసుకోవడం ఫిలిం ఇండస్ట్రీకి తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఆఫ్ కామర్స్ నుంచి మేమందరం మా ప్రెసిడెంట్ గారు మేము మా వాళ్ళందరూ అంటే అందరం ఈ స్టేజ్ మీద కూర్చోలేకపోయాం. మేమందరం థ్యాంక్స్ చెప్తున్నాం. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళటం, ఖచ్చితంగా అక్కడ సినిమా తీయాలి, ఆ స్టేట్ బాగుండాలి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా మంచి నిర్ణయాలు ఇండస్ట్రీ కోసం తీసుకుంటుంది. అలాగే కేసీఆర్ గారి దగ్గరికి కూడా ఇంకా చిన్న సినిమాకి మంచి చేయూతనివ్వాలని ఇస్తున్నారు ఆల్రెడీ, ఇంకా ఇవ్వాలని మేము ఆయన్ని కూడా అర్థించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మిత్రులందరికీ నమస్కారం. ఈ నెల 21వ తారీఖుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు సినిమాకి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో నిర్మించే తెలుగు సినిమాలకి రాయితీలు ప్రకటించారు. ఈ రాయితీలు ప్రకటన వెనుక మా నిర్మాత మాలో ఒకడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు అయిన అంబికా కృష్ణ గారు చాలా కృషి చేసి చాలా అత్యద్భుతమైన రాయితీలను ప్రకటించారని సెక్టార్ చైర్మన్గా మా వాళ్ళందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్కి కానీ అంబికా కృష్ణ గారికి కానీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. పోతే ఈ ఇచ్చిన జీవోలో చాలామంది చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఫీల్ అవుతున్నారండి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కడ చేయమంటారు అని చాలామంది అని అంటున్నారండి. జీవోలో చాలా క్లియర్గా ఇచ్చారండి. పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా ముందుగా మాకు తెలియజెప్పి చేసుకోండి అని అంటున్నారు. అంటే దాని అర్థం ఎక్కడ చేసుకున్నా కానీ ముందు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి చేసుకోమనండి. అలాగే లొకేషన్లన్నీ ఫ్రీగా, గవర్నమెంట్కి సంబంధించిన లొకేషన్లన్నీ ఫ్రీగా ఉన్నాయి. అదేదో కాస్ట్ అండ్ డిపాజిట్ కట్టమంటున్నారండి, మళ్ళీ కట్టించుకుంటారేమో ఫీజులు అని అడుగుతున్నారండి. ఎక్కడికి వెళ్ళినా కానీ గవర్నమెంట్ లొకేషన్ ఎక్కడికి వెళ్ళినా కానీ కొంత డిపాజిట్ తీసుకుంటారండి. వాళ్ళ ప్రాంగణంలో షూటింగ్ జరిగి ఏదైనా డ్యామేజ్ అయితే
దానికోసం గ్యారంటీగా తీసుకుంటారు. డ్యామేజ్ ఏం లేకపోతే చక్కగా అది వారం 10 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తారండి. సో సోదర నిర్మాతలు ఎవరు దీని మీద అనుమానం అవసరం లేదండి. 100% గవర్నమెంట్ లొకేషన్స్ అన్నీ ఫ్రీగా ఇవ్వబడుతున్నాయి. అలాగే 15 మంచి సినిమాలకి, సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలకి ఒక కమిటీ వేసి ఒక 15 సినిమాలను చూసి 10 లక్షల రూపాయల కాడికి రాయితీ కూడా ఇవ్వబోతున్నారు. వీటన్నిటికీ మించి ఎప్పటి నుంచినో అంటే జిఎస్టీ రాకముందు నుంచి కూడా చిన్న సినిమా అంటే తక్కువ స్లాబులు ఉండేయండి, 4%, 8% అలా ఉండేవి. ఈ జిఎస్టీ రావడంతో అత్యధికంగా నష్టపోయింది సినిమా ఇండస్ట్రీనండి. మాకు మ్యాక్సిమం ఉండేది 16% ఉండేది, అట్లాంటిది మినిమమే 18% అయిపోయిందండి, మ్యాక్సిమం 28% అయిపోయింది. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు, మన అంబికా కృష్ణ గారు రిక్వెస్ట్ మూలంగా దాన్ని 9%కి 14%కి తెచ్చారండి. అంటే ఒక నిర్మాత ఎవరు అడిగాడండి మిత్రుడు, నేను 4 కోట్లు పెట్టి సినిమా తీస్తే దానికి 16% జిఎస్టీ కట్టాలి కదా, అక్కడికి వెళ్ళి తీసి ఈ జిఎస్టీ ఎందుకు కట్టాలి, నాకేంటి లాభం అని అడిగాడండి. అంటే అవగాహన లోపం అండి. అందరికీ మీడియా ద్వారా ఒక్కసారి చెప్తున్నానండి, జిఎస్టీ అనేది స్టేట్కి సంబంధించింది కాదండి. మనం హైదరాబాద్లో తీసినా, తమిళనాడులో తీసినా, ఆంధ్రప్రదేశ్లో తీసినా ఎక్కడైనా సరే జిఎస్టీ కట్టి తీరాల్సిందే. జిఎస్టీని దీంతో ముడిపెట్టొద్దండి, అది ట్యాక్స్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది ఏంటంటే ఆ ట్యాక్స్ మేము వేయట్లేదు, 9%, 14%. ఇవి మా చిన్న నిర్మాతలందరికీ ప్రోత్సాహకాల కింద అందిస్తున్నాము, వచ్చి 100% ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేయండి అని మాత్రమే కోరుతున్నారండి. అలాగే ఇంకొక మిత్రుడు అన్నాడు, అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మనా, ఇక్కడి నుంచి రమ్మని అని అడిగారండి. వాళ్ళు అలా అడగలేదండి, వచ్చి షూటింగ్ మాత్రమే చేయమంటున్నారండి. మనం ఇక్కడే ఉందాం. ఇప్పుడు 100% షూటింగ్ చేయమంటున్నారు, షూటింగ్ చేయండి, రండి, ఇక్కడికి వచ్చి పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోండి. ఏది ఏమి చెప్పినా సరే హైదరాబాద్ అనేది సినిమా హబ్ అయిపోయిందండి. అంత తొందరగా ఒకేసారి ఓవర్ నైట్ పరిశ్రమ తరలిపోదండి, నెమ్మదిగా వెళ్తారు. అంటే ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చినాక కొత్త కుర్రాళ్ళు వస్తున్నారు, కొత్త సినిమాలు వస్తున్నాయి. ఎవరి ఊరిలో వాళ్ళు సినిమా తీసే పరిస్థితి ఉందండి ఇవాళ. అట్లాంటి వాళ్ళతో పాటు చిన్న సినిమాలు తీసే 4 కోట్ల లోపు సినిమాలు తీసే నిర్మాతలందరికీ ఈ 9%, 14% అనేది చాలా గొప్ప వరం అండి. ఇంకొక మిత్రుడు అడిగాడండి, ఇంకొక నిర్మాత, ఏమండి నేను సినిమా తీశాను, 50 లక్షల షేర్ వచ్చింది, 50 లక్షల మీద 9%ఏ కదా నాకు వచ్చేది, 4.5 లక్షలే కదా అని అన్నారండి. ఒక్కసారి అందరూ జాగ్రత్తగా జీవోలు చదవండి, కావాలంటే మన ఛాంబర్లో కాపీలు ఉన్నాయి, వచ్చి చదవండి. గ్రాస్ మీద అండి, షేర్ మీద కాదు. తెగిన టికెట్ ప్రతి దాంట్లోనూ 9% వస్తుందండి. అంటే టికెట్లు కలెక్షన్ మూలంగా 1 కోటి రూపాయలు వస్తే దాంట్లో 9 లక్షల రూపాయలు నిర్మాతకి డైరెక్ట్గా నిర్మాత అకౌంట్కి రాబోతుంది. అంతేగాని వచ్చిన షేర్లో కాదండి, ఇది గ్రాస్ మీద రాబోతుంది. చాలా గొప్ప పరిణామం అండి. సపోజ్ RX100 లాంటి సినిమా కానీ ఈ రోజున కానీ తీసినట్లయితే ఈ రాయితీలు తీసుకుని కనీసం 1,20 నుంచి 1,40 రూపాయలు ఆ నిర్మాతకి ఈ 9%, 14% రూపంలో నిర్మాతకు వస్తుందండి. చిన్న సినిమా 1,40 1,50 పెట్టి తీసిన సినిమాకి 1,20, 1,40 రూపాయలు గవర్నమెంట్ రాయితీ ఇవ్వటం అంటే సాధారణమైన విషయం కాదండి. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కన్విన్సింగ్గా అర్థమయ్యేటట్టు చెప్పి వీటన్నిటినీ జీవో రూపంలో విడుదల చేయించిన మా FDC చైర్మన్ అంబికా కృష్ణ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, ముఖ్యమంత్రి గారికి, ఆఫీసర్స్కి అండ్ ఎంటైర్ మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. సెక్రటరీ గారు, చైర్మన్ గారు చెప్పారు. మనకి వాళ్ళు ఏమి ఇచ్చారో అందరికీ తెలిసిన విషయం, కానీ దీంట్లో చాలా లాభాలు ఉన్నాయనే విషయం మళ్ళీ ఒకసారి చెప్తూ, మనం షూటింగ్ ప్రతి సినిమా 50 రోజులు షూటింగ్ చేస్తామండి. అంటే అట్లీస్ట్ రోజుకి 40,000 రూపాయలు షూటింగ్ కాస్ట్ ప్రొడక్షన్ లెక్కేసుకున్నా కూడా మనకి 20 lakhs రూపీస్ ముందుగానే మన జేబులోంచి వెళ్ళే డబ్బు నుంచి ముందుగా మనకి వెసులుబాటు కలిగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అక్కడ షూటింగ్ చేయడం వల్ల. రెండో విషయం ఏంటంటే వాళ్ళు మంచి సినిమాలకి 15 సినిమాలకే పర్మిషన్ ఇచ్చారు. దానికి మేము కోరుతున్నాం ఏంటంటే మంచి సినిమాలు ఎన్ని వస్తే అన్నిటికీ మనం రిక్వెస్ట్ చేస్తున్నామండి. అన్ని సినిమాలకి మనం కాదు, ఒక మంచి సినిమాలు 15 కాదు 30 ఇచ్చి 30కి ఇవ్వండి, 20 ఇస్తే 20కి ఇవ్వండి. ప్రభుత్వం గుర్తించి మంచి సినిమాను గుర్తించి ప్రతి సినిమాకు కూడా సబ్సిడీ ఇవ్వడానికి నిర్ణయించుకుంటే ప్రతి వ్యక్తి కూడా మంచి సినిమా తీయడే ప్రయత్నం చేస్తాడు. అది రెండో కోరిక.
మూడోది ఏంటంటే మనం మద్రాసు నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా మన పోస్ట్ ప్రొడక్షన్కి వెసులుబాటు ఇచ్చింది ఆ గవర్నమెంట్ అప్పుడు గతంలో కూడా. ఇప్పుడు కూడా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడికి విజయవాడ ఆంధ్రాకి షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి ఈలోపుగా మన పోస్ట్ ప్రొడక్షన్ చేయడానికి ఇక్కడ మాకు వెసులుబాటు ఇమ్మని చెప్పేసి అడగడం జరిగింది. వాళ్ళు కూడా అంగీకరిస్తారు. అంటే ముందు మన విన్నపాన్ని మనం తెలియజేస్తే వాళ్ళు కూడా మనకి సహృదయంతో మనకి ఏమైనా సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి అది ఆనందిస్తున్నాం. ఇంకా రెండో విషయం ఏంటంటే వీరనాయుడు గారు కొత్తగా ప్రెసిడెంట్ అయిన తర్వాత శుభసూచకంగా మనకి ఈ వెసులుబాట్లు వచ్చినాయి. గత 4 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్న ఎప్పుడు రాంది ఇవాళ వచ్చినందుకు, వారి హయాంలో ఈ కార్యక్రమం జరిగినందుకు మేము చాలా గర్వపడుతున్నాం, ఆనందపడుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మనకి మెయిన్ ముఖ్యమంత్రి గారికి మన నిర్మాతలకి రథసారథిగా వారధిగా నిలిచి మనకి వెసులుబాటు రావడానికి అవకాశం ఇచ్చిన అంబికా కృష్ణ గారికి కూడా మీ అందరి తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఇది చిన్న నిర్మాతకి డెఫినెట్గా మంచి అవకాశం, మంచి సినిమా అని చెప్పేసి నేను అనుకుంటున్నారు. అది వాస్తవమే. ఇది కాకుండా వెరీ ఇంపార్టెంట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఈజ్ దట్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అ గ్రోత్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా ఇంటెలిజెంట్స్ అండి. The reason actually they have done it that they want to grow the state of Andhra Pradesh, grow like anything. దీనివల్ల ఎందుకు గ్రో అవుద్దు అని అంటే స్టూడియోస్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి, రికార్డింగ్ థియేటర్స్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి, ఇంకా అది రకరకాల సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని. దీనివల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ ఒకటి జనరేట్ అవుద్ది. అది ఎంప్లాయ్మెంట్ జనరేటే కాకుండా దెర్ ఆర్ సో మెనీ అదర్ ఆపర్చునిటీస్ వస్తాయి. దాని గురించి ఈ ప్రెస్ మీట్ పరంగా చెప్పాల్సింది ఏంటి అని అంటే ఇటు బెనిఫిట్స్తో సహా ప్రొడ్యూసర్స్కి అక్కడ స్టేట్ కూడా గ్రో అవుద్దండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రీసెంట్గా ఈరోజు యాక్చువల్గా నేను నెల్లూరు వెళ్ళాలండి, అక్కడ స్టూడియో ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. సో ఇక్కడ మా ఫెడరేషన్ మీటింగ్ తర్వాత ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు సాగర్ గారు దానికే బయలుదేరి లేరు. సో ఇలాంటి చాలా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయండి. డెఫినెట్గా ఇట్స్ అ గుడ్ ఫర్ ప్రొడ్యూసర్స్ అండ్ గుడ్ ఫర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో, ఫర్ అవర్ ఇండస్ట్రీ టు గ్రో బిగ్. యాజ్ వీరనాయుడు గారు చెప్పినట్టు ఇప్పుడు వైజాగ్లో కూడా ల్యాండ్ అలొకేట్ అవుతుంది. అలానే వేరే దగ్గర కూడా ల్యాండ్స్ అలొకేట్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ ఫర్ ప్రొడ్యూసర్స్, ఫర్ ఎంటైర్ ఇండస్ట్రీ అండి. ఇది స్టార్టింగేనండి, అంతం కాదు. ఇది ఆరంభంలాగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్న ప్లాన్ చాలా సక్సెస్ అవుతుందండి. అలానే మన ఇండస్ట్రీ కూడా చాలా మంచి శుభపరిణామం అండి, యాజ్ ఎవ్రీబడి సెడ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ విత్ దిస్ ఆపర్చునిటీ. సందేశాత్మక చిత్రాలకి, బాలల చిత్రాలకి మేము మధ్య నంది అవార్డ్స్లో చూస్తున్నప్పుడు కొన్ని సినిమాలు చూస్తుంటే చాలా మంచి సినిమాలు, ఈ మంచి సినిమాలు విడుదలకు సరిగ్గా నోచుకోక లేకపోతే రెవెన్యూ పరంగా రాక ఇబ్బంది పడతా అంటే ఏంటి వీళ్ళకి సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ అంటే ఇవాళ దొరికింది. 37 సంవత్సరాల క్రితం సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉండి మా సినిమా స్టార్ అల్లుడిగా, ఎన్టీ రామారావు అల్లుడిగా, మా సినిమా స్టార్ కథానాయకుడు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయితే ఆయన అల్లుడిగా ఆయన దగ్గర మంత్రిగా ఉండి ఇవాళ చేసుకుని ఇవాళ ఈ ప్రభుత్వం సినిమా వాళ్ళ కోసం ఉంది, సినిమా వాళ్ళ కోసం చెయ్యాలి అని అనుకుని నంది అవార్డ్స్ 2017 వరకు మొత్తం అవార్డ్స్ అన్ని కన్ఫర్మ్ చేసేసి మొత్తం అదంతా అనౌన్స్ చేసేసి అలాగే టీవీ అవార్డ్స్ కూడా కన్ఫర్మ్ చేసేసి ఇవాళ సినిమా ఇండస్ట్రీ కోసం ఏదైతే స్టేటు జిఎస్టీ ట్యాక్స్ మొత్తం వదులుకుని చిన్న సినిమాల కోసం 4 కోట్ల లోపల తీసే చిన్న సినిమా, 4 కోట్ల లోపల అంటే 4 కోట్ల మించిన సినిమాలకి ఇది ఇవ్వం, 4 కోట్ల లోపల అది 10 లక్షల నుంచి 4 కోట్ల లోపల వరకు ఇది ఎలిజిబుల్ అని చెప్తూ వాళ్ళు 9% స్టేట్ జిఎస్టీ 9% 100 రూపాయల లోపల దానికి, అలాగే 100 రూపాయల పైనుండే 14% ట్యాక్స్ కూడా కోల్పోయి ఒక లోటు బడ్జెట్లో ఉన్న ప్రభుత్వం, ప్రతి పైసాకి టెన్షన్ పడుతున్న ప్రభుత్వం కాదు, సినిమా ఇండస్ట్రీకి చెయ్యాలి అనుకుని 9% 14% కూడా కోల్పోయి ఒక మంచి సినిమాలు, ఒక మంచి ఆశయం ఉన్న సినిమాలు, ఒక ఆస్కార్ని బీట్అవుట్ చేసే సినిమాలు కూడా రావాలి. అవి రావాలి అంటే వాటి వెసులుబాటు కల్పించాలని చేయటం, అలాగే లొకేషన్స్ పరంగా లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.